నమస్కారం. సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. మండల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకంపై మాజీ డీసీసీ వైస్ ప్రెసిడెంట్ ధరూర్ యోగానందచార్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్య అంశాలు: పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని, వేరే పార్టీల నుంచి వచ్చిన వారికి, కనీసం సభ్యత్వం లేని వారికి మండల అధ్యక్ష పదవులు కట్టబెట్టడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నియామకాలపై అభ్యంతరాలు తెలియజేస్తూ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి లేఖ రాసినప్పటికీ ఎటువంటి స్పందన లేకపోవడంతో తాము నిరసన బాట పట్టినట్లు తెలిపారు. సమస్య పరిష్కారం కోసం నేరుగా గాంధీ భవన్కు వెళ్తున్నామని, అవసరమైతే ఢిల్లీకి వెళ్లి అధిష్టానానికి తమ బాధను తెలియజేస్తామని యోగానందచార్యులు హెచ్చరించారు. నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరిగితే ప్రజా కాంగ్రెస్ పేరుతో అన్ని మండలాల్లో, గ్రామాల్లో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ నియామకాలు ఇలాగే కొనసాగితే రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ గెలుపుపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో మొదలైన ఈ నిరసన సెగ ఎటువైపు దారితీస్తుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఎంబీకే న్యూస్. మొన్న జరిగినటువంటి మండల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సేవ చేసిన వాళ్ళని కాకుండా కేవలం తనకు ఒత్తాసు పలికేటువంటి బీఆర్ఎస్ నుంచి 2024 తర్వాత కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేని వాళ్లను మండల కాంగ్రెస్ అధ్యక్షులుగా నియమించడం నిరసిస్తూ మొన్న భారీ ఎత్తున కార్యకర్తల సమావేశం పెట్టి నిరసన కార్యక్రమం తెలియజేసింది. అయినప్పటికీ కూడా అధిష్టాన వర్గం చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక లేఖ రాయడం జరిగింది. అందరినీ సంప్రదింపులు జరిపేంత వరకు ఈ నియామకాలను కొన్ని రోజులు వాయిదా పెట్టండి అని చెప్పడం అయినా కూడా దాని మీద ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈరోజు మేము కార్యకర్తలం అందరం గాంధీ భవన్కి వెళ్ళి గాంధీ భవన్లో పీసీసీ అధ్యక్షుల వారిని కలిసి మా వినతి పత్రం ఇవ్వాలి, మా యొక్క బాధలను తెలియజేసుకోవాలని చెప్పే ఉద్దేశంతో మేము ఈరోజు గాంధీ భవన్ పోవడం జరుగుతుంది. ఒకవేళ గాంధీ భవన్లో కనుక ఈ సమస్య పరిష్కారం కాకపోతే అవసరమైతే ఢిల్లీకి పోయి కూడా ఢిల్లీలో పార్టీ ఆఫీస్ ఎదురుగా కూడా నిరసన తెలియజేసేందుకు మేము ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నది ఏంటంటే, పార్టీ అధిష్టాన వర్గం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జిల్లా మంత్రి, ఇన్ఛార్జి మంత్రి, పిసిసి ప్రెసిడెంట్ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్యే శామ్యుల్ గారు కూడా మీరు నియమించినటువంటి వాటిలో అనర్హులు ఎవరుండో వాళ్ళని తీసేసి పార్టీ బాగు కోసం కష్టపడే వాడికి అవకాశం ఇవ్వాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మాకు ఎవరితో పంచాయతీ లేదు, కష్టపడ్డ కార్యకర్తకు అవకాశం ఇవ్వాలి, వాళ్ళకి అధికారం ఇవ్వాలనే మా పోరాటం తప్పితే మాకు వ్యక్తిగతంగా మాకు కూడా నిన్న మొన్న శాసనసభ్యుల వారు చెప్పారు, మాకు అందరూ సమానమే, మాకు కూడా అందరు సమానమే, ఎమ్మెల్యే సమానమే, ఎంపీ సమానమే, అందరూ సమానమే. కానీ అనర్హులకు మీరు ఇచ్చారు కాబట్టి మీరు కూడా ఒకసారి పునరాలోచించండి. పార్టీ బాగుపడాలి. రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో మనం గెలవాలనంటే ఈ విధమైనటువంటి పద్ధతులు రెచ్చగొట్టే విధంగా మీటింగ్లు పెట్టడం, రెచ్చగొట్టే విధంగా కార్యక్రమాలు చేస్తే మాత్రం రేపు జరగబోయే ఎన్నికల్లో పార్టీ పూర్తి స్థాయిలో నష్టపోతుంది. ఇది మీరు ఆలోచన చేయాలి. రేపు జిల్లా పరిషత్ గెలవాలన్నా కూడా తుంగతుర్తిలో ఉన్న 9 మండలాలు గెలవాల్సిన అవసరం ఉంది, ఎంపీపీని గెలవాల్సిన అవసరం ఉంది. రేపు పార్టీ తీసుకుపోయే నిర్ణయాలు, పార్టీ సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకుపోవాలంటే పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు ఉండాలి. ఈ విషయంలో భేషజాలకు పోకుండా కేవలం ఏదో నా ఓడు నీ ఓడు అనే ఉద్దేశం కాకుండా మీరు కూడా ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి మంత్రి శామ్యుల్ గారికి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఒకవేళ అది కాని పక్షంలో రేపు పార్టీ వినకపోయినా కూడా రేపు ప్రజా కాంగ్రెస్ తరఫున అన్ని మండలాల్లో కమిటీలు వేస్తాం, అన్ని గ్రామాలలో కూడా కమిటీలు వేస్తాం, కమిటీలకు వ్యతిరేకంగా కమిటీలు వేస్తాం. పార్టీ నిర్ణయం తీసుకునేటువంటి దానికి కూడా మేము రెడీ ఉన్నాం. మేము రేపు జరగబోయే ఎంపీటీసీ ఎన్నికల్లో పార్టీ గెలవాలంటే ఇప్పుడు ఇచ్చినటువంటి మండల కాంగ్రెస్ అధ్యక్షుల విషయంలో పునరాలోచించాలని చెప్పి తెలియజేస్తున్నాం.